ఏలూరు ఏదైతే డయాలసిస్ టెక్నీషియను భావోద్వేగానికి గురై తన పైన చేసిన అరాచకాలను తట్టుకోలేక అదే సెంటర్లో తను ఎక్కడైతే పనిచేస్తున్నాడో అదే సెంటర్లో ఉరేసుకొని చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ అంటే డయాలసిస్ పేషెంట్ను ఒక టెక్నీషియన్లు ఎట్లా చూసుకుంటారు అని అంటే, ఒకసారి పేషెంట్ డయాలసిస్కి వచ్చిన తర్వాత చనిపోయేంత వరకు అదే సెంటర్కి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కన్న తల్లి తండ్రి లెక్క చూసుకునే పరిస్థితి ఇలా డయాలసిస్ సెంటర్లో ఉంటుంది. అంటే ఒక టెక్నీషియను ఒక అమ్మను ఒక నాన్నను చూసుకున్న రిలేషను ఇవాళ ఒక పేషెంట్తో మెయింటైన్ చేస్తూ ఒక అన్న లెక్క ఒక తండ్రి లెక్క భావించి చూసుకుంటా ఉంటాడు. అట్లాంటి సుధాకర్ను ఇలా తనే స్వయంగా వర్క్ చేసే సెంటర్లో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెప్పించారు అని అంటే, ఇవాళ నిజంగా ఆ లెటర్ ఏదైతే సుధాకర్ రాసిండో ఆ లెటర్ చదివితే ఇవాళ మాకు కంట్లో కన్నీళ్ళు ఆగలేని పరిస్థితి. ఇవాళ సుధాకర్ చనిపోయిన దానిపైన ఇవాళ పూర్తి విచారణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపించాలని చెప్పేసి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సుధాకర్ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలంగాణ డయాలసిస్ టెక్నీషియన్ యూనియన్గా ఇవాళ మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, సుధాకర్ కేసు విషయం ఏదైతున్నదో దానిపైన పూర్తి విచారణ జరిపి ఇవాళ ఇతని ఆత్మహత్యకి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళకు తగిన శిక్ష జరగాలి అని చెప్పేసి సుధాకర్ కూడా లెటర్ రాసిన పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. సుధాకర్కు న్యాయం జరగాలి. సుధాకర్కు న్యాయం జరగని చెడల మేము రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుంది. అవసరమైతే మేము డ్యూటీలు మానేసి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. సుధాకర్కు న్యాయం జరగకపోతే సుధాకర్కు తగిన న్యాయం జరగాలని చెప్పేసి ఈ తెలంగాణ వేదికగా, తెలంగాణ డయాలసిస్ టెక్నీషియన్స్ యూనియన్ వేదికగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఇది మా డిమాండ్ కాదు, మా ఆర్డర్ కాదు. ఇవాళ మాలాంటి టెక్నీషియన్లు ఇవాళ మాకు మేము చేసిన కోర్సుకు ఇవాళ మా పేరెంట్స్, మా తల్లిదండ్రులు, మా భార్య పిల్లలు మా మీద డిపెండ్ అయ్యారు. కాబట్టి తప్పని పరిస్థితులలో ఇవాళ మాకు నచ్చినా నచ్చకున్నా మేము ఇవాళ డ్యూటీ చేసే పరిస్థితి ఇవాళ మా కుటుంబాలది ఉన్నది. కాబట్టి ఇట్లా మాలాంటి యంగ్స్టార్స్ యొక్క జీవితాలతో చెలగాట మాడొద్దని చెప్పేసి ప్రతి ఒక్క హాస్పిటల్ యాజమాన్యానికి మరియు గవర్నమెంట్ కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సుధాకర్ విషయంలో ప్రభుత్వాన్ని మేము మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. తగిన చర్య తీసుకొని ఇవాళ డయాలసిస్ టెక్నీషియన్లు ఏదైతే ఉన్నదో దాన్ని ప్రభుత్వం గుర్తించి కనీస సదుపాయాలు ఇలా మాకు లేకున్నా కానీ మేము కరోనా లాంటి మహమ్మారి టైంలో మా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా హాస్పిటల్లో డ్యూటీ చేసిన పరిస్థితి గవర్నమెంట్కి తెలుసు. సో మా పైన మీరు దృష్టి పెట్టి మా సమస్యలు ఏవైతున్నాయో దాన్ని పరిష్కరించే దిశగా ఆలోచిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, సుధాకర్కు మా అందరి తరపున, మా డయాలసిస్ టెక్నీషియన్ యావత్ తెలంగాణ సమాజం తరపున ఇవాళ ఎంతో మంది ఇక్కడికి వచ్చినా రాకున్నా ఇలా లెటర్ చూస్తే కన్నీరు మున్నీరయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులకు దయచేసి ఎలాంటి టెక్నీషియన్ కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ తెచ్చుకోవద్దు. ఈరోజు ఏదైనా సరే కూర్చుని మాట్లాడదాం, చేదోడు వాదోడుగా. మేము దగ్గరలో లేకపోయినా ఏదో ఒక టైంలో మా యొక్క ఐక్యత మీకు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరోసారి సుధాకర్ ఆత్మకు శాంతి జరగాలని చెప్పేసి, శాంతి కోరాలి అని అంటే ఇలా సుధాకర్ రాసిన లెటర్ ఏదైతున్నదో ఆయన చనిపోయడానికి కారకులు ఎవరైతున్నారో వాళ్ళకు శిక్ష పడితేనే నా ఆత్మకు శాంతి కోరుతుంది అని చెప్పేసి రాసిన వర్డ్స్ ఏవైతున్నాయో దాన్ని గవర్నమెంట్ మళ్ళోసారి కొంచెం దృష్టి పెట్టి సుధాకర్కు న్యాయం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఆశిస్తూ, థ్యాంక్ యూ. సుధాకర్ గారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ అంటే మహబూబ్నగర్లోనే కాకుండా ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కానీ, ఈవెన్ మన హైదరాబాద్లో కానీ, మన ఆంధ్రప్రదేశ్ అలా తెలంగాణ మొత్తం, మన ఆంధ్రప్రదేశ్ మొత్తం సుధాకర్కి ప్రకట సానుభూతి తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి చర్యలు ఇంకొకసారి మేము వినకూడదు, చూడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకు ఇలాంటి దురదృష్టకరమైన రోజు మళ్ళీ రాకూడదని తెలియజేసుకుంటున్నాను. సుధాకర్కి మనస్ఫూర్తిగా మా తెలంగాణ మహబూబ్నగర్
అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అది ఆత్మహత్య శాంతి చేకూరాలని భావిస్తున్నాను.